ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో అవినీతికి అంతే లేకుండా పోయింది. ఏ అనుమతులు ఇవ్వాలన్నా లంచం ఇవ్వాల్సి వస్తుంది. అది కూడా ఎంత డిమాండ్ చేస్తే అంతా ఇచ్చుకోవాలి. లేదంటే కొర్రీలు పెట్టి అనుమతులు నిలిపివేస్తారు. మున్సిపల్ అధికారి తీరుతో సామాన్యుడు కూడా తనకున్న స్థలంలో ఇల్లు నిర్మాణం చేపట్టాలంటే నిర్మాణానికి అయ్యే ఖర్చులో 10 నుంచి 20% మామూలుగా ఇవ్వాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే వారికి నోటీసులు ఇచ్చి మరలా లంచం వసూలు చేయడం కమిషనర్ దినచర్యగా మారిపోయిందని పలువురు ఆరోపిస్తున్నారు. స్థానిక శాసనసభ్యుడు విఆర్ ఎలీజా క్యాంప్ కార్యాలయం ఎదురుగా నివాసం ఉంటూ ఉన్న మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ కు ఎలీజా అండదండలు పుష్కలంగా ఉన్నాయని, మున్సిపాలిటీలో జరిగే అవినీతిలో పెద్ద మొత్తం ఎమ్మెల్యేకు వెళ్తుందని, అందుకే కమిషనర్ ఆగడాలకు అంతే లేకుండా పోయిందని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. ఈరోజు ఇక్కడ కౌన్సిలర్స్ మీటింగ్లో అవినీతి గురించి మరి చర్చ జరుగుతుంది. అలాగని మేము ఇక్కడ కౌన్సిలర్స్ మీటింగ్లో ఒక కమిషనర్ గారిని మేము బ్లేమ్ చేయట్లేదండి. మొత్తం మేము అంత స్టాఫ్ అందరినీ అడుగుతున్నాం. గత సంవత్సరం పైనుంచి జరుగుతుంది ఇలాగా. సరే మేము ఎంతకని ఊరుకున్నామండి, కానీ ఇది రోజు రోజుకి మితిమీరిపోతుంది. దీన్ని ఎలా అరికట్టాలి, ఎవరికి చెప్పాలి, మేము పై అధికారులకు ఎవరికి చెప్పమంటారు? మేము హెడ్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేసుకోవాలి. ఇంకా దాని గురించి ఈరోజు చర్చ జరుగుతుందండి. ఒక్క కమిషనర్ని బ్లేమ్ చేయట్లేదండి, ఒక్క కమిషనర్ని బ్లేమ్ చేయట్లేదు. మొత్తం మున్సిపాలిటీలో ఉన్న స్టాఫ్ ప్రతి ఒక్కళ్ళు కరప్షనే. ఇక్కడ పబ్లిక్ చెప్తున్నారు. ఎమ్మెల్యే గారికి తెలుసండి, మేము చెప్పాల్సిన పని లేదు, ఆయనకు అన్నీ తెలుసు. ఆయన మాకు సపోర్టివ్గా ఉండరు. నాకు ముసుగులో గుద్దులాట అనవసరం అండి, నేను చెప్పేస్తున్నాను. ఆయన మాకు సపోర్టివ్గా ఉండరు, ఆయనకు అన్నీ తెలుసు. పెద్దల అండతో పాలకవర్గాన్ని డమ్మీ చేసి మున్సిపాలిటీలో అవినీతిని 3 పువ్వులు 6 కాయలుగా మార్చేశాడని మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ పై అధికార ప్రతిపక్ష కౌన్సిలర్లు విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో జంగారెడ్డిగూడెం మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన 29 మంది కౌన్సిలర్లు ప్లకార్డులు చేతబట్టి కమిషనర్ అవినీతికి అడ్డుకట్ట వేయాలని ఆందోళనకు దిగారు. కౌన్సిల్ సమావేశం అవినీతి ఆరోపణలతో హాట్ గా కొనసాగింది. సుమారు 5 కోట్ల అవినీతికి పాల్పడినట్లు కమిషనర్ శ్రావణ్ కుమార్ ను సస్పెండ్ చేయాలి అంటూ పురపాలక సంఘ కౌన్సిలర్లు ధ్వజమెత్తారు. మాకు ఈ మున్సిపాలిటీలో జరిగిన అవినీతి కంపు అనేది మాకు పేపర్లో వచ్చింది. ఆ అవినీతి కంపు ఎంతవరకు పాకిందా, ఎంతవరకు డ్రైనేజీలాగా వెళ్ళిపోతుందా అని తెలియదు. కాకపోతే మా పేర్లు కూడా పాలకవర్గం ఏం చేస్తుంది, దీనికి సమాధానం చెప్పాలని క్వశ్చన్ మార్క్ వేశారు. దాని సమాధానం చెప్పాలి అంటే మేము అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నామో లేదో తెలియాలి మాకు. దానికోసం మేము చైర్మన్ గారిని కమిషనర్ గారిని ప్రశ్నించాము. వాళ్ళిద్దరూ సమాధానం మాకు తెరాల్సిందే పాలకవర్గానికి. దాన్ని చెప్పిన తర్వాత మేము ఏ నిర్ణయం తీసుకోవాలా అప్పుడు డెసిషన్ ఆలోచించి మేము ఇద్దరం నిర్ణయం తీసుకుంటాం. మొత్తానికి జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో జరిగిన అవినీతిపై కమిషనర్ ను సస్పెండ్ చేయాలని, సమగ్ర విచారణ జరిపించాలని 29 వార్డుల కౌన్సిలర్లు చైర్మన్ ను డిమాండ్ చేశారు.